ఎక్కడ ఆట విడుపు కానీ ఆడుకోవడానికి ఎక్కడ స్థలాలు లేకపోవడం వల్ల ఈరోజు చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు తీరని దుఃఖం మిగులుతుంది. రోడ్ల మీద ఆడుకుంటుంటే వేగంగా వచ్చే వాహనాలకు ప్రమాదంలో వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇవాళ పిల్లల మరణాన్ని, ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఈరోజు నిలువరించాలంటే ఇలాంటి చెరువులను అభివృద్ధి చేసుకోవాలి. చెరువుల ఒడ్డున ఆట స్థలాలను మనము పునరుద్ధరించుకోవాలి. ఇంతకుముందే ఇక్కడ ఇంకా షటిల్ కోర్ట్ కానీ ఇతర విషయాలను మంజూరు చేయాలని అడుగుతున్నారని కమిషనర్ రంగనాథ్ గారు చెప్పినారు. తప్పకుండా దీనికి సంబంధించి నిధులు ఏం కావాలనో మున్సిపల్ కమిషనర్ గారికి సూచన చేస్తున్నా. ఒక్కసారి మొత్తం అంచనా వేసి స్థానికులతో మాట్లాడి మనం చేయగలిగిన పనులు స్థలం ఉంటే తక్షణమే కొత్త మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. వాళ్ళకి ఏమేం కావాలనో నిధులను మంజూరు చేద్దాం. నా ఉద్దేశం ఒక్కటే, ఇవాళ నల్ల చెరువు కావచ్చు, సున్న చెరువు కావచ్చు, ఫాక్స్ సాగర్ కావచ్చు, లేకపోతే తుమ్మిడికుంట కావచ్చు, ఇట్లా ఈ ప్రాంతంలో ఉండే చెరువులన్నిటిని కూడా మనం పునరుద్ధరించుకుందాం. ఇవాళ కృష్ణారావు గారు నాలాకి రీటైనింగ్ వాళ్ళు అడిగిండు, తప్పకుండా వాటిని కూడా నిర్మించుకుందాం. మనం ఇందిరమ్మ కాలనీలో కావాల్సిన పైప్ లైన్ కూడా మిగతాది అశోక్ రెడ్డికి చెప్తున్న వాటర్ వర్క్స్కు అక్కడ ఏం సమస్య ఉందో దాన్ని పరిష్కరించండి. ఆనాడు ఎంపీగా నా ఎంపీ నిధుల నుంచి ఆ కాలనీలో ₹1 కోటి నిధులు ఇచ్చి ఆ రోజు మనం ఆ పనులు చేయడానికి ఆదేశాలు ఇచ్చినాం. ఇవాళ మనదే ప్రభుత్వం ఉన్నది, ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అక్కడ ఉన్నోళ్ళు అందరూ పేదోళ్ళు, వలస వచ్చినోళ్ళు. ఆనాడు ఐడిపిఎల్ పరిశ్రమ నిర్మించేటప్పుడు అక్కడ కూలీలుగా పనిచేసిన వాళ్ళే ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. వాళ్ళని ఆదుకొని వాళ్ళ కనీస మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఆనాడు మేము మాట ఇచ్చినాం, ఈనాడు వాటిని పూర్తి చేయాల్సిందిగా నేను అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. మిత్రులారా, ఇవాళ మనం ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా మార్చుకుందాం. ఇవాళ మీరు అందరు చూస్తున్నారు, ఢిల్లీలో కాలుష్యంతో ఇవాళ ఢిల్లీలో నివసించలేని పరిస్థితులు వచ్చినాయి. పాఠశాలలు సెలవులు ఇస్తున్నారు, ప్రభుత్వ ఆఫీసులు సెలవులు ఇస్తున్నారు. ఇవాళ పార్లమెంటు కూడా సెలవులు ఇచ్చే పరిస్థితి ఢిల్లీలో వచ్చింది. ఎందుకంటే ఢిల్లీలో వెదజల్లుతున్న కాలుష్యాన్ని ముందు చూపుతోనే ఆనాటి ప్రభుత్వాలు నియంత్రించకపోవడం వల్ల ఇవాళ ఢిల్లీ రాజకీయ రాజధాని, ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు, సుప్రీంకోర్టు నుంచి వివిధ న్యాయస్థానాలు, కేంద్ర ఎన్నికల సంఘం వరకు ఢిల్లీలోనే ఉంటాయి. కానీ అక్కడున్న కాలుష్యాన్ని నియంత్రించలేకపోయినారు. ఆ నగరాన్ని బాగుపరచడానికి ఇవాళ వాళ్లకు అవకాశం లేకుండా పోయింది. అదేవిధంగా ముంబైలో ఒక్క వాన వచ్చిందనంటే ముంబైలో ఇంట్లల్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇవాళ బెంగళూరులో మనం ఎయిర్పోర్ట్కి పోవాలని ఇంట్లో నుంచి బయలుదేరితే ఎన్ని గంటలకు చేరుకుంటామో కూడా తెలియలేని పరిస్థితి. చెన్నైలో కూడా వాన వస్తే అపార్ట్మెంట్లకే నీళ్ళు వస్తున్నాయి, ఇండ్లకి కాదు. ఇవాళ పెద్ద నగరాలన్నీ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాయి, ఏదో ఒక ఆక్రమణతోని ఈరోజు ఆ నగరాల యొక్క ప్రతిష్ట దెబ్బతింటున్నది. ఒక్క మన నగరమే అత్యంత సురక్షితమైన నగరం. మరి ఈ నగరంలో ఆక్రమణలు కానీ, కాలుష్యాన్ని కానీ, మూసీ నది పునరుద్ధరణ కానీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మూసీ నదిని పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరాలు మనల్ని మన్నించవు. ఇవాళ అహ్మదాబాదులో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటున్నారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. వాళ్ళందరూ వాళ్ళ రాష్ట్రాలు అభివృద్ధి చేసుకొని దేశంలోనే గొప్ప రివర్ ఫ్రంట్ ఎకానమీని చేసినామంటారు. మరి మనమెందుకు మూసీ నది రివర్ ఫ్రంట్ కట్టుకోకూడదు? మూసీ రివర్ ఫ్రంట్ చేసేటప్పుడు పేదవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వస్తే తప్పకుండా వాళ్ళకు న్యాయం చేద్దాం, వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. వాళ్ళ ఒకవేళ ఇల్లు కోల్పోతే నివసించడానికి అవసరమైన ఇళ్ళ కోసం ఏం చేయాలనో మనం ఆలోచన చేద్దాం తప్ప మూసీ నది ప్రక్షాళన చేయొద్దని ఎవరన్నా అంటే అది నగరానికి మనం చేస్తున్న అన్యాయంగా మారుతుంది. అందుకే మిత్రులారా, ఇవాళ నా సూచన ఒక్కటే, ఈ వేదిక మీద నుంచి ఈ మహానగరంలో కోర్ అర్బన్ రీజన్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఈరోజు 3 కమిషనరేట్లు వచ్చినాయి. హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్, మల్కాజ్గిరి కమిషనరేట్లు వచ్చినాయి. 1,34,00,000 జనాభా ఉన్నది. వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేసుకుందాం, రోడ్లు విస్తరించుకుందాం, ఫ్లైఓవర్లు కట్టుకుందాం, చెరువులను పునరుద్ధరించుకుందాం, నాలాల ఆక్రమణలు తొలగించుకుందాం,
పిల్లలకు క్రీడా మైదానాలు నిర్మించుకుందాం. ఒక మంచి నగరంగా, ఒక అభివృద్ధి చెందుతున్న నగరంగా